హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పైపింగ్ చేసుకోవాలి. 5వ ఫ్లోరు మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైపింగ్ అయితే 5వ ఫ్లోర్ పైపింగ్ మెయిన్ లైన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నిన్న మా వాళ్ళు స్లాబ్లో పైపులు వేసారు. సో అందుకని ఇది ఒక ఫ్లాట్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇది బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకొని అయితే మెయిన్ లైన్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది, అక్కడ పైపింగ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బెడ్రూమ్లలో పైపింగ్ చేసుకోవాలి. అలాగే డీపీ బోర్డు పెట్టాలి, ఏసీ బోర్డులు కూడా పెట్టాలి. ఈరోజు వచ్చేసి ఈ పని అయితే ఉంది. అలాగే ఈరోజు మీరు ఏం పని చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. రోజుకో కొత్త వీడియో పెట్టాలనిపిస్తుంది. ఏం చేయాలి అని మస్తు ఆలోచన వస్తుంది. ఏం చేయాలని తెలుస్తలేదు. జర మన ఎలక్ట్రిషియన్కు సంబంధించి ఏదైనా ట్రిక్స్ కానీ ఏదైనా ఉంటే మీరే చెప్పండి. లేదంటే ఇది చేయి బ్రో, ఇలా చేయి బ్రో, ఈ వీడియో చేయి బ్రో అని చెప్పండి. చేయడానికైతే 100%కి 99% అయితే ట్రై చేస్తా. కొంచెం నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తారు కానీ లైక్ అయితే కొడతలేరు. జర లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. బ్రో ఈ వీడియో తీయి బ్రో, ఆ వీడియో తీయి బ్రో, కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో అని కొంచెం నన్ను మోటివేషన్ అయితే చేయండి. కంపల్సరీ చేయడానికి అయితే ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద మీరు కామెంట్ అయితే చేయండి. 100లో 99% అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. 8 డీబీ అయితే కటింగ్ అయితే చేస్తున్నాము. ఈ గ్రైండ్ అయితే 8 డీబీకి ఇట్లా ఇస్తాడు. కొంతమంది హోల్స్కు మ్యాచింగ్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పైన స్క్రూలు ఇచ్చారు కదా, ఈ స్క్రూలు అయితే తీసేసి పైపులు అయితే డైరెక్ట్ తీస్తారు కటింగ్ చేయకుండా. కాకపోతే గ్రిప్ అనేది ఉండదని మేమైతే ఏం చేస్తామంటే ఇట్లా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తాము. సో కటింగ్ అయితే ఈ మార్బుల్ కటింగ్ మిషన్ బెటరా లేదంటే హ్యాండ్ కటింగ్ మిషన్ బెటరా కింద కామెంట్ అయితే చేయండి. నేను చేసే వీడియోలకు కర్త నేనే, కర్మ నేనే, క్రియ నేనే. ఇట్లా ఎందుకు అంటున్నానంటే నేను పెట్టే వీడియోలకు మెయిన్ కారణం అయితే నాకైతే ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే నా వీడియోలు నేనే తీసుకుంటా, నేనే అప్లోడ్ చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా. సో అందుకన్నట్టు నా వీడియోలు అయితే అలాగ వస్తాయి. చాలామంది అడుగుతున్నారు, బ్రో కొంచెం క్లారిటీగా తీయండి, కొంచెం మంచిగా తీయి బ్రో అంటారు. సో బ్రో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా వీడియోలకు నేనే కర్త కర్మ క్రియ నేనే. సో అందుకని పని చేసుకుంటా, ఒక దిక్కు వీడియో తీసుకుంటా, ఒక దిక్కు ఎడిటింగ్ చేసుకుంటా, ఒక దిక్కు అప్లోడ్ చేసుకుంటా. రాత్రి ఒక్కోసారి పడుకోవడానికి 12, 1 కూడా అవుతుంది ఇవే వీడియోలకు. సో ఇంకా మంచిగా క్లారిటీగా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచిగా ఇలానే ఇంకా క్లారిటీగా వీడియోలు అయితే తీయడానికి అయితే ట్రై అయితే చేస్తా. కొంచెం నాకైతే సపోర్ట్ అయితే చేయండి. నేను పెట్టే వీడియోకు ఒక లైక్ అయితే కొట్టండి, ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఏ వీడియో తీయ బ్రో అని కింద కామెంట్ చేస్తే ఆ వీడియో తీయడానికి అయితే ట్రై అయితే చేస్తా. కొంచెం ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కటింగ్కు ఈ మిషన్ బెటరా లేదంటే మన హ్యాండ్ కటింగ్ మిషన్ బెటరా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డీబీ అయితే పెట్టేసిన 8 డీబీ. ఇది వచ్చేసి లిగ్రాండ్ కంపెనీ. అలాగే మీరు ఎక్కువగా ఏ కంపెనీ డీబీలు వాడతారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే దీనికి టేప్ కొడితే మంచిదా, కొట్టకపోతే మంచిదా అదైతే కామెంట్ అయితే చేయండి. దీనికైతే బయట నుంచి అయితే ఒక షీట్ అనేది వస్తుంది. ఓన్లీ లిగ్రాండ్ కంపెనీకి మాత్రమే ఇలాంటి షీట్ వస్తుంది. వేరే కంపెనీకి మ్యాక్సిమం రాకపోతుండొచ్చు, నాకు తెలిసి అయితే రాదు. మ్యాక్సిమం అయితే మేము పెట్టేదైతే ఎక్కువగా లిగ్రాండ్ కంపెనీలే వాడతాము. సో అందుకని అలా చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు రెగ్యులర్గా ఏ కంపెనీ డీబీలు వాడతారో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.